ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/7/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము షష్ఠి రాత్రి 3:31 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. ఉత్తర ఫల్గుని అనగా ఉత్తరా నక్షత్రం సాయంకాలం 6:17 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 5:07 నుంచి 5:58 వరకు, వర్జం రాత్రి 3 గంటల నుంచి 4:40 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 11:01 నుంచి 12:38 వరకు, సూర్యోదయం 5:55కి, సూర్యాస్తమయం 6:50 రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు: ధైర్యము, సాహసము, మంచి నిర్ణయాలు, శుభమైనటువంటి సంతాన యోగ్యత పొందుకునే అవకాశం బలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి లాభాలు, ధనయోగం, ఐశ్వర్యం. ఈరోజు వృత్తి ఉద్యోగాలు ఏంటి స్వామి అంటే ఇంటర్వ్యూలు ఉంటాయి కదా. అందరి గవర్నమెంట్ ఆఫీసర్ సెలవు ఉండదుగా. డాక్టర్లకి, డ్రైవర్లకి, కండక్టర్లకి, అలాగే కంపౌండర్లకి, అలాగే మినిస్టర్ పేషి వాళ్ళకి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ జడ్జీలకి సెలవులు ఉండవు కదా. అలాంటి బోలెడు మందికి ప్రభుత్వ అధికారులకు సెలవు ఉండవు. ఇది మన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి సెలవు ఉండదు, పోలీసు వాళ్ళకి సెలవు ఉండదు, మిలిటరీ వాళ్ళకి సెలవు ఉండదు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలే కదా. కాబట్టి కొంతమంది ఉద్యోగస్తులకే సెలవులు, సామాన్య పరిపాలన విభాగం వారికి మాత్రమే సెలవు ఉంటుంది. అత్యుత్తమైన అత్యవసరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వ సెలవులు ఉండవు. సరే, ఆ విషయం మీరు గమనించుకోండి. ఏదైనా ఉద్యోగంలో అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యము, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఉన్నతమైనటువంటి ఆర్థిక ఆనందాలు, శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అనుకూలతమైన శుభదినంగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అద్భుతమైన యోగము, భగవత్ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభము, విదేశీయానము, అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వైవాహిక జీవనానందము, అలాగే కోర్టు వివాదాల సమస్య పోవడం, విహారయాత్రలు, వినోదయాత్రలు, అలాగే లాటరీల వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి అనుకూలంగా శుభయోగాలు, అనుకున్నది సాధించే శుభయోగం. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మాతృ సౌఖ్యము, వాహన యోగము, గృహ లాభము, స్థలము కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, జరిగినటువంటి పొరపాట్లని, ఇబ్బందుల్ని అధిగమించి అత్యుత్తమ శుభయోగాలు పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ప్రశాంతమైనటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో ఏదైనా ఉంటే, లేదంటే ఏదైనా ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ లాభాలు ఉంటున్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన
ప్రశాంతమైన శుభస్థితి. ఎల్ఐసి మెడికల్ గృహిణి మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభవంతమైన స్థితి, అనుకూలత, ఆనంద యోగాలు, రోగనాశం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి సోదరులతో అనుకూలవంతమైన అనుబంధము, శుభకార్యాచరణ, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవ్వడం, కుటుంబ సౌఖ్యం ముఖ్యంగా చాలా బాగుంటుంది. సోదరులతో అనుబంధం బాగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభము, ప్రశాంతత, రైతులకి మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభాలు పండే అవకాశం ఉంది. వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో అనుకూలత, అనుబంధం, ఆరోగ్య విషయంలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి లాభం, శుభయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా వాక్చాతుర్యం, మంచి మాట తీరు, కుటుంబ ప్రశాంతత, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, ఈవెంట్స్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం, ఆరోగ్యవంతమైనటువంటి శుభయోగాలు, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం, వస్తువాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, జరిగినటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని సునాయాసంగా మీరు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆనందకరమైన జీవనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, సోదరులతో మైత్రి, సోదరిమణులతో అనుబంధం, కుటుంబ సౌఖ్యము, ఉద్యోగ లాభము, లాటరీల వల్ల ధనప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, అలాగే వ్యాపార రంగంలో కూడా అనుకూలత, కొత్త వ్యాపారస్తులతో భాగస్వామిగా మారే అవకాశాలు, వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం, అనుకూలమైన నుండి ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి మాట తీరు జాగ్రత్తగా ఉంటే చాలు, ఖర్చును కాస్త నియంత్రించుకుంటే చాలు. అంటే ఏదైనా కుటుంబంతో షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేదా ఇతరులతో షాపింగ్కి వెళ్ళినప్పుడు పోటీ కోసమో, అవతల వాళ్ళని మెప్పించడం కోసమో ఖర్చు పెట్టకండి. మాటను కూడా పొదుపుగా మాట్లాడండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలను మీకు శుభకర, మంగళప్రద, ఆనంద, ఐశ్వర్య, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, కళాకారుల క్రీడాకారుల లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం,
పెద్దవాళ్ళతో అనుబంధం, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, మంచి ఆలోచన విధానం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార రంగంలో కూడా అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవచ్చు. సమస్త రోగనాశన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. IELTS, GRE, TOEFL, GMAT, SAT లాంటి పరీక్షలు మంచి విజయం సాధించే అవకాశం. ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, LIC, మెడికల్, గృహిణి మధ్యంట్లకి లాభవంతమైన స్థితి. ఈరోజు మీకు మంచి శుభకరమైన యోగాలు కనబడుతున్నాయి. 2 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆడింది ఆట, పాడింది పాట. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వృద్ధి, మంచి వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి ప్రయోజనం. కన్సల్టెన్సీ తప్పక ఆధారపడవచ్చు, మంచి ప్రయోజనం ఉంటుంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి బాగా ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన. ఏవైనా పోటీ పరీక్షలు కనుక ఉంటే తప్పకుండా ఈరోజు మీరు రాసే పరీక్షల్లో విజయం 100% గ్యారంటీ. తప్పక సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ విమోచనం, రోగనాశనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, LIC, మెడికల్, గృహిణి మధ్యంట్లకు కూడా లాభవంత స్థితి. ధన, ధాన్య, వస్తు, వాహన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నూతన వ్యాపార లాభం, అనేకమైనటువంటి శుభయోగాలు. ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా ఉండడం. ఈ పని నా వల్ల అవుతుంది అన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. అనుకున్నది సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి, రాజకీయ నాయకులకి అద్భుతం. తప్పనిసరిగా ఉన్నత పదవి లభించడము, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడము, రాజకీయ రంగ ప్రవేశము, 10 మందిలో ఒక గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మాట తీరుతో అందరూ ఆకట్టుకుంటారు. వ్యవహార శైలి బాగా ఉంటుంది. విద్యలో రాణింపు ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. కళాకారుల, క్రీడాకుల లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ, విదేశాలు వెళ్ళే నిమిత్తం చేసే ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు. LIC, మెడికల్, గృహిణి మధ్యంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి జరిగిన అవమానాల్ని అధిగమించి శత్రువుని పాదాక్రాంతుల్ని చేసుకునే అవకాశం. ఉద్యోగంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గరికి వచ్చి సెలవు రోజైనా సరే మిమ్మల్ని క్షమాపణ అడిగేటువంటి శుభ యోగం. వస్తువాహన సౌలభ్యం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకి అత్యుత్తమ శుభయోగాలు, విదేశీ ప్రయాణం, విదేశాల, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను లాభవంతమైన శుభయోగం. స్థైర్యము, ధైర్యము, వ్యక్తిగత మంచి గౌరవాన్ని పొందుకోవడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, LIC, మెడికల్, గృహిణి మధ్యంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్య, ఆనందకరమైనటువంటి తీర్థయాత్ర సేవన చేసే అవకాశం బలంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారు ఒంటరి ప్రయాణం చేయకండి, మద్యపాన సేవన చేయకండి, వాహనం నడపకండి, మద్యపానం చేసి వాహనం నడపకండి. ఇవి 2 కనుక ఈ 3 విషయాలు గట్టిగా ఉండగలిగితే ఈరోజు సమస్త శుభయోగాలు. లేదు నేను 2 పెగ్గులు వేసుకోవాలి పొద్దున్నే, లేకపోతే నాకు ఉతారవ్వకపోతే నేను
ఉత్తిష్టత ఉండదు నాకు, అంటే నిలబడలేను అన్నటువంటి భావన ఉంటే తర్వాత ఒక 15 రోజులు మీరు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. ఏమిటండి అలా చెప్తారు మీరు ఇలా భయపెట్టి మా జాతకాలు చూపించుకుంటున్నారు, మీరు వ్యాపారం అయిపోయింది ఇది, అసలు ఈ జాతకం చెప్పడం వచ్చా, నువ్వు చెప్పింది నాకు ఏది అవ్వట్లేదు అనేటువంటి కొంతమంది ఆ మాయకులు ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఈరోజు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సుఖము, సంతోషం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సభ్యులతో ఉండండి, తల్లిదండ్రులతో ఉండండి, అనుబంధం బాగా ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ప్రశాంతమైన జీవనం ఉంటుంది. వాళ్ళ ఒక్కరోజు వరకు అమ్మ నాన్నలతో ఉన్నటువంటి ప్రతిరోజు ఆనందమే, ఇందులో సందేహమే లేదు. ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడకండి, మౌనమే. తర్వాత మాట్లాడుకుందాంలే, లేదా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మౌనంగా ఉండండి, సరిపోతుంది. ఏదేమైనా మీకు ఈరోజు ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందమయ జీవనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, కళాకారులకు క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎల్ఈడి లాభాలు, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్లో కిరాణా సంబంధ వ్యాపారంలో లాభాలు, అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధిని పొందుకోవచ్చు. తప్పకుండా ఈరోజు మీరు ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు గణపతి దేవాలయ సందర్శన చేసుకుని వెళ్ళండి, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని మరొక 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి, అదృష్టం మీ వెంట ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఏదైనా రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి అద్భుతం, ఆనందకరమైనటువంటి శుభ సంతాన, వివాహాది నిశ్చయితాంబులాదులు, గృహయోగం, ఆస్తి పంపకాలు, అనుకున్నటువంటి ధనప్రాప్తి, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేసుకోవడం, సమస్తమైనటువంటి శుభమంగళ యోగాలు, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పొందుకోవడం, వివాదాలను తుడిచిపెట్టుకోవడం, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఈవెంట్ చేశారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంది, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.